గుండెల్లో ఎన్ని ఆశలు మూవీలో సాంగ్స్ ఒక 4 రిలీజ్ అయ్యాయి. అందులో చిన్నపిల్లల సాంగ్ చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయింది. చాలా బాగుంది. సొసైటీ అంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే ఎమోషన్ అందులో ఉంది. లిరిక్స్ సార్ చాలా బాగున్నాయి. మురళీ సార్ ఆల్ ద వెరీ బెస్ట్. మీ యాక్టింగ్ కూడా చూసాం, చాలా బాగుంది. అలాగే మీ టీం మెంబర్స్ అందరికీ కూడా, మీకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. చిన్ని గుండెలో ఎన్ని ఆశలో నిజంగా చాలా బాగా చేశారు. మురళీ సార్ అయితే యాక్టింగ్, డ్యాన్సింగ్ అయినా కూడా అంటే ఒక రీజనబుల్గా మంచి చూసేలాగా, ఎక్కడ కూడా ఇది కమర్షియల్ కాదు, చిన్న మూవీ అనేలాగైతే తీయలేదు, మంచి కమర్షియల్గా తీశారు. ఆ స్క్రీన్ ప్లే అది అంతా చాలా బాగుంది. 4 సాంగ్స్ చాలా బాగున్నాయి. స్పెషల్లీ చిన్నపిల్లల్ని చాలా అట్రాక్ట్ చేస్తాయి. మందుబాబులు అనే సాంగ్ అయితే యూత్ని చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ కానీ చాలా బాగా కొట్టారు. సో వెయిటింగ్ ఫర్ మూవీ, ఫస్ట్ చూడాలనుకుంటున్నాం రాగానే. సో వెయిటింగ్ ఫర్ మూవీ. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ టు టీమ్ చిన్ని గుండెలో ఎన్ని ఆశలు. మురళీ సార్ యాక్టింగ్ అయితే ఇరగదీసిండు. అండ్ డ్యాన్స్ అయితే ప్రతి స్టెప్ మూమెంట్ కానీ పర్ఫెక్ట్గా ఉంది. దాంతోపాటు సాంగ్, మ్యూజిక్ కంపోజింగ్ చేసిన ఎవరో కానీ తెలియదు కానీ మంచిగా తీసిండు. సినిమాలో ప్రతి మూమెంట్ కానివ్వండి, ఆ క్లబ్లో ముఖ్యంగా డ్యాన్స్ అయితే మస్తు ఉంది. ఎవరైతే డ్యాన్స్ క్లబ్ పాటలు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో సూపర్ నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ యాక్టింగ్ అయితే ఇరగదీసింది. సింగిల్ టేక్ ఆర్టిస్టు బాగున్నాయి. యాక్టింగ్లోని హావభావాలు అన్నీ, నవరసాలు కూడా ఎలా పండించాలో అన్నీ బాగున్నాయి. సినిమా గురించి అయితే ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాము. సో సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ డే ఫస్ట్ షోకి అయితే డెఫినెట్లీ వెళ్ళిపోతాం. సాంగ్ అన్నీ ఓవర్గా అన్నీ బాగున్నాయి. అండ్ డ్యాన్స్ స్టెప్పులు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. యాక్టింగ్ అయితే సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అంతే, ఇరగదీసిండు అంతే. ఇప్పుడే చిన్ని గుండెలో ఎన్నో ఆశలు సినిమా సాంగ్ చూడడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మురళీ ధర్మపురి గారికి అయితే కంగ్రాచులేషన్ చెప్పుకుంటున్నాను. ప్లస్ ఏంటంటే నేను ఆయనకు థ్యాంక్స్ కూడా చెప్తాను. ఎందుకంటే ఇలాంటి ఇప్పుడు మీరు చేసిన ఎఫర్ట్స్ కానీ మీరు చేసిన దానికి అంటే మాకు అందరికి ఇన్స్పిరేషన్. ఇప్పుడు నాకు కాదు, ఇప్పుడు వచ్చే వాళ్ళకి కూడా ఇన్స్పిరేషన్ అనమాట. యాజ్ ఏ యాక్టర్గా కాకుండా యాజ్ ఏ లిరిక్ రైటర్ కూడా మీరు తీసుకురావడం కూడా చాలా గ్రేట్ అండి. నేను మీ కష్టాన్ని అయితే నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇలా కష్టపడితేనే ఫలితం వస్తుంది. ఫలితం మనం ఏంటంటే మనం కర్మ చేయాలి, తర్వాత ఫలితం అనేది దేవుడి ఆజ్ఞ. అది నేనైతే నాకైతే బాగా నచ్చింది. మీ డెడికేషను, మీ వర్క్ పర్ఫార్మెన్స్ అంతా బాగా నచ్చింది. నేను అందుకనే ఈ సినిమా చూసి మీకు కంగ్రాచులేషన్ చెప్తున్నాను మురళీధర్ ధర్మపురి గారు. కావాలంటే మీకు పర్సనల్గా వచ్చి మీకు కలిసి మీకు కంగ్రాచులేషన్ చెప్తాను. పాట బాగుంది. నేను వెయిటింగ్ ఫర్ ద సాంగ్. ఇప్పుడైతే నాకు అందులోకి వెళ్ళైతే బాగా పప్ సాంగ్ అయితే బాగా నచ్చింది. అందులోకి వెళ్ళి నాకు బాగా నచ్చిన సాంగ్ అయితే పప్ సాంగ్. ఎందుకంటే మీరు రాసిన లిరిక్స్ అంతా ఐమన్ టీ టోటలర్, నాకు అలవాటు లేదు. కాకపోతే ఏంటంటే వేరే వాళ్ళకైతే నచ్చుతుంది. యాజ్ ఏ ఫిలిం టెక్నీషియన్ అవన్నీ అంటే అదే ఫిలిం క్రిటిక్ రివ్యూ లాగా మాకు తెలుసు అనమాట ఏది ఎట్లా ఉంటుందో. ఇది ఒక వర్గానికి బాగా కనెక్ట్ అవుతుంది. మీరు చేసినదంటే కొంచెం పదజాలం కూడా ఒకటి ఏంటంటే పద్యంగా మీరు ఒక కవిలాగా కూడా మీరు చేయొచ్చు. బాగుంది మీది. అంటే మీరు ఎంత ఎఫర్ట్స్, ఎంత కృషి ఉందో మాకు బాగా కనబడుతుంది. మీ వర్క్ అయితే నేనైతే నా హృదయపూర్వంగా అయితే నేను అభినందిస్తున్నాను. ఇది ఏంది ఫేక్ కాదు, రియల్గానే చెప్తున్నాను. ఎందుకంటే మీ ఎఫర్ట్స్, మీరు పడుతున్న శ్రమ అంతా నాకు కనబడ్డది. ఆ ఫలితం అది దైవాజ్ఞ. మనం దాని గురించి ఏం ఆలోచించలేదు. నేనైతే పర్సనల్గా వచ్చి కూడా ఒకసారి మిమ్మల్ని అభినందిస్తాను సార్. ఇదైతే త్రూ ఇట్స్ మై ఫ్రమ్ మై త్రూ ఆర్ట్స్ అన్నాయి మన వర్డ్స్ అంతా మై త్రూ ఆర్ట్స్. ఎందుకంటే మీ ప్రతిభ కోసం నేను ప్రత్యేకంగా చెప్తున్నాను అంతే. మీరు పడ్డ కష్టం నాకు ఈజీగా సాంగ్ చూస్తున్న అర్థమవుతుంది. ఈ సినిమా గురించి వెయిటింగ్. నేను ఎప్పుడు రిలీజ్ అయితే నేను అయితే స్పెషల్గా ఆ రోజు వచ్చి మీకు